హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్లిప్కార్ట్ అండ్ మీషో నుంచి ఆర్డర్స్ పెట్టాను. అవి అన్బాక్సింగ్ చేస్తున్నాను. స్మాల్ ఫంక్షన్స్, బర్త్డే పార్టీస్ ఉంటాయి, సడన్గా పిలుస్తారు. సో అలాంటప్పుడు ఇలాంటివి గిఫ్ట్స్ ఇవ్వడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. రీజనబుల్లో కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. నాకు కొంచెం భక్తి ఎక్కువ కాబట్టి ఏదైనా సరే కొంచెం పూజ ఐటమ్ అయితే ఎక్కువ ఉంటుంది. ఎక్కువ భక్తితోనే ఆలోచిస్తా ఇచ్చే గిఫ్ట్ కూడా. మిడిల్ పార్ట్లో అమ్మవారిని కానీ లేకపోతే ఒక దీపం, ఫ్లవర్స్ ఎలా అన్నా సరే దీపాలు పెట్టుకోవచ్చు, ఫ్లవర్స్ పెట్టుకొని ఎలా అన్నా డెకరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇది కూడా గిఫ్ట్ ఇవ్వడానికే తీసుకున్నాను. 200-250 రేంజ్లోనే మనకి గిఫ్ట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి ఆన్లైన్లో. శివుడి బొమ్మ పెట్టాను. తన కూడా కొంచెం శివుడికి చాలా అంటే చాలా భక్తురాలు. సో అందుకే శివుడిది బొమ్మ పెట్టాను. ప్యాకింగ్ కూడా బాగా చేశారు. ఈ బబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం. అవి తర్వాత చేసుకుందామని చెప్పి ఫస్ట్ ఎలా వచ్చిందని ఓపెన్ చేస్తున్నా. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఓపెన్ చేస్తున్నా. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎలా అయితే చూపించారో సేమ్ అలాగే ఉంది. మీకు ఏమైనా లింక్స్ కావాలి అని అంటే నాకు కమెంట్లో పెట్టండి, నేను లింక్స్ షేర్ చేస్తాను. నేను గిఫ్ట్ ఇచ్చాక ఆ శివుడు భక్తురాలు కూడా ఇలాగే ఫీల్ అవుతుంది హ్యాపీగా స్మైల్తో అనే అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎలా ఉన్నారు శివుడు? ఈశ్వర పరమేశ్వర. నెక్స్ట్ ఇవి ఫ్లిప్కార్ట్ నుంచి బుక్స్ ఆర్డర్ పెట్టాను. ఏమైనా జర్నీస్ అప్పుడు కానీ లేకపోతే ఖాళీ ఉన్న టైంలో చదువుకోవడానికి లేకపోతే గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు ఇలా బుక్స్ కూడా. ఈ అన్ని గిఫ్ట్స్లో కన్నా సరే మీకు ఏది బాగా నచ్చిందో కమెంట్స్లో చెప్పండి. ఫ్రైడే వచ్చాయి అండ్ అందుకే అన్ని బొట్టులు ట్రెడిషనల్గా ఉన్న టెంపుల్స్కి వెళ్తాను. అండ్ బుక్ అయితే ఓపెన్ చేస్తాను. ద లా ఆఫ్ హనుమాన్ నేచర్, 48 లాస్ ఆఫ్ పవర్ అని ఉంటుంది. 48 ఆఫ్ పవర్ ఆఫ్ హనుమాన్ బుక్ అయితే చాలా ఎక్కువే ఉంది. చూడండి ఎంత లా ఉందో బుక్. ఎప్పటికీ కంప్లీట్ అవుతుందో బుక్ కంప్లీట్ చేయాలి. ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తున్నాను. ఇది కూడా ఫ్లిప్కార్ట్ నుంచే ఆర్డర్ పెట్టాను. షాప్లో ఉన్న టైంలోనే వస్తాయి కాబట్టి సో డైరెక్ట్ షాప్లో ఉన్నప్పుడే ఓపెన్ చేసి చూస్తున్నా ఎలా ఉన్నాయి ఏంటి అని. ఫ్రీ టైంలో, జర్నీస్ టైంలో ఇలా బుక్స్ చదవడం వల్ల మనకి బ్రెయిన్ స్ట్రాంగ్ అవుతుంది. మైండ్ అవి ఇవి ఆలోచించుకోకుండా కాన్సన్ట్రేషన్ ఉంటుంది బుక్స్ మీద కానీ, లేకపోతే మైండ్ పీస్ఫుల్గా కూడా ఉంటుంది, స్ట్రాంగ్ అవుతాం మనం. ఈ బుక్ నేమ్ 7 Steps to Living Your Best Life. చాలా బాగుంది క్యాప్షన్ అని చెప్పి పెట్టాను. ఎలా ఉందో చదివి చెప్తా. బాయ్.